అది డిసెంబర్ 11, 1994. ఆ రోజు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా నుండి ఒక ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 434. ఫ్లైట్ టేకాఫ్ అయిన 2 గంటల వరకు ప్రయాణం బాగానే సాగింది. సరిగ్గా ప్రయాణం మొదలైన 2 గంటల తర్వాత విమానంలో పెద్ద పేలుడు జరిగింది. ఫ్లైట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి బాంబు తీసుకువచ్చి ఫ్లైట్ మధ్యలో ఉండగా దాన్ని పేల్చేశాడు. ఒక్కసారిగా ఫ్లైట్లో సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. వేగంగా ఫ్లైట్ పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోబోతుంది. కానీ చివరికి ఈ విమానంలో కేవలం ఒక్కరు తప్ప అందరు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. పైలట్స్ ఎలా విమానాన్ని కాపాడారు, అసలు విమానంలో ఎలా పేలుడు జరిగింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది డిసెంబర్ 11, 1994. ఉదయం ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 434 ప్రయాణానికి షెడ్యూల్ చేయబడింది. ఈ విమానం టోక్యో వెళ్తుంది. మధ్యలో ఈ ఫ్లైట్కి సెబూ సిటీలో ఒక స్టాప్ ఓవర్ ఉంటుంది. ఇది బోయింగ్ 747 విమానం. ఈ ప్రయాణానికి ఫ్లైట్ కెప్టెన్ 58 ఏళ్ల ఈడీ రాయస్. ఈయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. 1964 నుండి ఈయన ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్లో సేవలు అందిస్తున్నారు. ఇక ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ 46 ఏళ్ల జామీ హెరేరా. ఈయన కూడా ఒక అనుభవజ్ఞుడైన పైలటే. ఈయన 1970 నుండి ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నాడు. ఈ ఫ్లైట్లో ఒక ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఉన్నాడు. మొత్తం విమానంలో 20 మంది క్రూ ఉన్నారు. ఆ రోజు ఉదయం ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆ ప్రయాణికులలో ఒకడు ఆర్నాల్డో ఫోర్లానీ. నిజానికి ఇతని పేరు రామ్జీ యూసఫ్. ఇతను ఫేక్ పాస్పోర్ట్తో ఫేక్ నేమ్తో ప్రయాణిస్తున్నాడు. ఇతను ఎలాగోలా సెక్యూరిటీని దాటి తన సూట్ కేసుతో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇతను ఫ్లైట్లోకి ఎక్కి 26K అనే సీట్లో కూర్చున్నాడు. ఈ సీట్ ఫ్లైట్ యొక్క సెంట్రల్ ఫ్యూయల్ ట్యాంక్కి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి ఈ వ్యక్తి ఒక తీవ్రవాది. ఇతని సూట్ కేసులో ఒక బాంబు ఉంది. అలా ఫ్లైట్లోకి ప్రయాణికులు ఎక్కుతూ ఉన్నారు. ఫ్లైట్లోకి ప్రయాణికులు ఎక్కుతూ ఉన్నప్పుడు యూసఫ్ ఫ్లైట్లోని టాయిలెట్కి వెళ్ళి బాంబుని అసెంబుల్ చేసి 4 గంటలకు టైమర్ సెట్ చేశాడు. అది పేలే టైంకి యూసఫ్ సెబూ సిటీలో ఫ్లైట్ దిగిపోతాడు. ఆ తర్వాత ఫ్లైట్ టోక్యో వెళ్తుంది. దీంతో పక్కా ప్లానింగ్తో సెట్ చేశాడు. ఆ తర్వాత యూసఫ్ 26K సీట్ కింద దాన్ని పెట్టి వెళ్ళి వేరే సీట్లో కూర్చున్నాడు. ఇక్కడ దాకా ఎవరికి అనుమానం రాకుండా దొరకకుండా పని ముగించాడు యూసఫ్. కొన్ని నిమిషాల తర్వాత ఫ్లైట్లోకి అందరూ ప్రయాణికులు ఎక్కారు. మొత్తం ఫ్లైట్లోకి 273 మంది ప్రయాణికులు ఎక్కారు. ప్యాసింజర్స్, క్రూ మొత్తం ఈ ఫ్లైట్లో 293 మంది ఉన్నారు. అలా కొన్ని నిమిషాల తర్వాత ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 434 మనీలా ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. అలా ప్రయాణం మొదలైంది. బట్ ఫ్లైట్లో ఒక్కరికి మాత్రమే తెలుసు ఆ ఫ్లైట్ ఎలాంటి ప్రయాణం చేయబోతుందో. కొన్ని నిమిషాల వరకు ప్రయాణం అంతా బాగానే సాగింది. ఎలాంటి ఇబ్బంది రాలేదు. కొన్ని నిమిషాలలో ఫ్లైట్ సెబూ సిటీకి చేరుకుంటుంది. కొన్ని నిమిషాలలో ఈ విమానం మొదటి స్టాప్ ఓవర్లో ల్యాండ్ అవుతుంది. ఈ స్టాప్ ఓవర్లో టోక్యో వెళ్ళడానికి మరింత మంది ప్రయాణికులు ఫ్లైట్ని ఎక్కబోతున్నారు. దీంతో ఎయిర్పోర్ట్లో వీరంతా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలా కొన్ని నిమిషాల తర్వాత ఉదయం 6:20 ఫ్లైట్ సెబూలో ల్యాండ్ అయింది. సెబూలో చాలామంది ప్రయాణికులు దిగిపోయారు. వారిలో యూసఫ్ కూడా దిగిపోయాడు. ఈ ఎయిర్పోర్ట్లో క్యాబిన్ క్రూ కూడా దిగిపోయారు. మిగిలిన ప్రయాణానికి కొత్త క్యాబిన్ క్రూ ఫ్లైట్ ఎక్కారు. ఇంకా ఫ్లైట్ టోక్యో చేరుకోవడానికి 4.5 గంటల సమయం పడుతుంది. సెబూలో 256 మంది కొత్త ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కారు. వీరిలో ఎక్కువ మంది జపాన్ దేశానికి చెందినవారు. వీరిలో హరుకి ఇకెగామి అనే ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఇతను నేరుగా వెళ్ళి యూసఫ్ బాంబు పెట్టిన 26K సీట్లోనే కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ ట్రాఫిక్ వల్ల ఫ్లైట్ టేకాఫ్ 30 నిమిషాల పాటు డిలే అయింది. బట్ హరుకి కూర్చున్న సీట్ కింద ఉన్న టైమర్ మాత్రం రన్ అవుతూనే ఉంది. ఆ రోజు ఫ్లైట్లో స్టూవర్డ్ ఫెర్నాండో అనే వ్యక్తి కొత్తగా ఫ్లైట్ ఎక్కిన క్యాబిన్ క్రూలో ఒకడు. ఇతను ఫార్వర్డ్ క్యాబిన్లో ప్యాసింజర్స్కి సహాయం చేస్తూ ఉన్నాడు. డిసెంబర్ 11, 1994 ఉదయం 8:30 ఈ ఫ్లైట్ సెబూ నుండి టేకాఫ్ అయింది. ఈ ప్రయాణానికి కూడా పైలట్స్ ఈడీ రాయస్ అలాగే హెరేరానే. అలా ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయింది. బట్ ఆ ఫ్లైట్లో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అలా 2 గంటల ప్రయాణం పూర్తయింది. సరిగ్గా 2 గంటల తర్వాత ఫ్లైట్ సగం ప్రయాణం పూర్తయింది. ఆ సమయంలో విమానం దక్షిణ జపాన్లో ఉన్న మయామి డైట్ ఐలాండ్స్ మీదుగా 32,000 అడుగుల ఎత్తులో ఆటో పైలట్లో ప్రయాణిస్తూ ఉంది. సహజంగా ఇలాంటి దూర ప్రయాణాలప్పుడు పైలట్స్కి వర్క్లోడ్ తగ్గించడానికి విమానం ఆటో పైలట్ మోడ్లో ప్రయాణిస్తూ ఉంటుంది. విమానానికి ఇంకా 2 గంటల ప్రయాణం మిగిలి ఉంది. ప్రయాణికులలో చాలామంది కోవర్కర్స్. క్యాబిన్ అంతా ప్రయాణికులతో సందడిగా ఉంది. అలా విమానం ముందుకు వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఫ్లైట్లో ఒక అలారం సౌండ్ మోగడం మొదలైంది. దీంతో ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందని అందరూ చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే విమానంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు జరిగింది. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులు నిద్రపోతున్నారు. ఈ పేలుడు శబ్దానికి వారంతా లేచి చూసేసరికి విమానం మొత్తం పొగ, ఇనుప ముక్కలతో నిండిపోయింది. ఈ పేలుడు వల్ల ఒక్కసారిగా ఫ్లైట్ ఒక పక్కకి వంగిపోయింది. అయినప్పటికీ ఆటో పైలట్ స్టీరింగ్ సిస్టమ్ వెంటనే పరిస్థితిని కంట్రోల్ చేసి ఫ్లైట్ని కంట్రోల్లోకి తెచ్చింది. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.
క్యాబిన్ అంతా గందరగోళంగా మారింది. ప్రయాణికులందరూ లేచి పరిగెత్తడం మొదలుపెట్టారు. క్యాబిన్ క్రూకి ప్రయాణికులను సీట్లలో కూర్చోబెట్టడం చాలా కష్టంగా మారింది. ఈ పేలుడు వల్ల హరుకి ఇకెగామి చనిపోయాడు. అంతేకాదు చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ క్రూగా ఉన్న స్టూవర్ట్ ఫెర్నాండో గాయపడిన వారందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి జరిగిన సంగతులన్నీ కెప్టెన్కి రిపోర్ట్ చేశాడు. ఈ సంగతులు విన్న వెంటనే పైలట్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. బట్ అప్పుడే కెప్టెన్కి మరొక భయం మొదలైంది. అదే ఫ్లైట్లో ఎక్కడైనా హోల్ పడిందా అని. ఒకవేళ అదే జరిగితే ఫ్లైట్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. చిన్న హోల్ ఉన్న ఫ్లైట్ని తీవ్రంగా డ్యామేజ్ చేయగలదు. అలాగే ఎయిర్ ప్రెషర్ ఫ్లైట్లోని వారందరినీ బయటికి లాగగలదు. బట్ అదృష్టవశాత్తు ఫ్లైట్ లోపల బాడీకి హోల్ పడింది, కానీ బయట బాడీకి హోల్ పడలేదు. దీంతో వెంటనే పైలట్స్ దగ్గరలో ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అప్పుడే పైలట్స్కి మొదటి షాక్ తగిలింది. పేలుడు జరిగిన వెంటనే ఫ్లైట్ ఊగిపోయినప్పుడు ఆటో పైలట్ స్టీరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఫ్లైట్ని కంట్రోల్లోకి తెచ్చింది. బట్ ఇప్పుడు అదే ఆటో పైలట్ స్టీరింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. పేలుడు వల్ల ఫ్లైట్లోని చాలా సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. వాటిలో ఇది కూడా ఒకటి. మరోపక్క క్యాబిన్లో గాయపడ్డ ప్రయాణికులకు అత్యవసర వైద్యం అవసరం. దీంతో ఫ్లైట్ని వెనక్కి తిప్పి దగ్గరలో ఉన్న నాహా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలని పైలట్స్ అనుకున్నారు. బట్ ఇక్కడే మరొక సమస్య వచ్చింది. ఫ్లైట్ రేడియో సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీంతో పైలట్స్ చెప్తున్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి రీచ్ అవ్వట్లేదు. కానీ దగ్గరలో ఉన్న మరొక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విషయాన్ని తెలుసుకొని నాహా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సమాచారం ఇచ్చారు. దీంతో నాహా ఎయిర్పోర్ట్లో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఏర్పాట్లు చేశారు. కెప్టెన్ రేయస్ ఇస్తున్న కమాండ్స్కి ఆటో పైలట్ ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. బట్ అలా అని ఆటో పైలట్ని ఆఫ్ చేస్తే చాలా సిస్టమ్స్ ఆగిపోతాయి. మాన్యువల్గా మొత్తం ఫ్లైట్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఫ్లైట్ మాత్రం నాహాని దాటి వెళ్ళిపోతుంది. బట్ ఆటో పైలట్ రెస్పాండ్ కావట్లేదు. కెప్టెన్ రేయస్ సేఫ్గా ల్యాండింగ్ చేయాలంటే ఏదో ఒక రకంగా ఫ్లైట్ని స్టీర్ చేయాలి. దీంతో కెప్టెన్ కష్టమైన నిర్ణయమే తీసుకున్నారు. ఫ్లైట్ ఆటో పైలట్ని ఆఫ్ చేయాలని కెప్టెన్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైట్ మీద ఉన్న కొన్ని కంట్రోల్స్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. బట్ అయినప్పటికీ కెప్టెన్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ఆటో పైలట్ని ఆఫ్ చేసిన వెంటనే ఫ్లైట్ కంట్రోల్ తప్పి ఊగిపోతుందని కెప్టెన్ భయపడ్డారు. బట్ అలా జరగలేదు. ఆటో పైలట్ ఆఫ్ చేసిన ఫ్లైట్ కంట్రోల్గానే ఉంది. అయినప్పటికీ పైలట్స్కి స్టీరింగ్ కష్టంగానే ఉంది. ఫ్లైట్ లెఫ్ట్కి టర్న్ అవ్వాలి, బట్ స్టీరింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక అలా జరగడం లేదు. దీంతో మెల్లమెల్లగా ప్యాసింజర్స్కి ప్రాణాలతో బయటపడతాం అనే ఆశ, నమ్మకం పోతూ ఉంది. బాంబు పేలుడు నుండి తప్పించుకున్నప్పటికీ క్షేమంగా విమానం నుండి బయటపడతామా లేదా అనే గందరగోళం అందరిలో ఏర్పడింది. దీంతో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి లెటర్స్ రాయడం కూడా మొదలుపెట్టారు. బట్ ఇక్కడ నుండే కెప్టెన్ తన అనుభవం వాడబోతున్నారు. ఫ్లైట్ స్టీరింగ్ పని చేయట్లేదు. దీంతో ఫ్లైట్ని లెఫ్ట్కి టర్న్ చేయడానికి కెప్టెన్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. కెప్టెన్ రైట్ ఇంజిన్స్ యొక్క స్పీడ్ని, థ్రస్ట్ని ఇంక్రీజ్ చేసి లెఫ్ట్ ఇంజిన్స్ యొక్క స్పీడ్ని తగ్గించమని ఫ్లైట్ ఇంజనీర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీంతో కెప్టెన్ చెప్పినట్లే ఫ్లైట్ ఇంజనీర్ చేశాడు. దీనివల్ల ఫ్లైట్ లెఫ్ట్కి టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత కెప్టెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహాయంతో ఫ్లైట్ని ఎయిర్పోర్ట్లోని రన్వేతో అలైన్ చేశారు. అలా ఫ్లైట్ రన్వే వైపుకు సక్సెస్ఫుల్గా టర్న్ చేశారు పైలట్స్. బట్ ఇక్కడే మరొక సమస్య ఉంది. అదే ఫ్లైట్ యొక్క ఎత్తు. పేలుడు జరిగినప్పుడు విమానం 33,000 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో ఫ్లైట్ యొక్క ఎత్తును చాలా వరకు తగ్గిస్తేనే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. బట్ విమానం ఎత్తు తగ్గించడానికి కావాల్సిన సిస్టమ్స్ ఆగిపోయాయి. దీంతో ఎత్తు తగ్గించడానికి పైలట్స్కి మరొక దారి కావాలి. ఇందుకోసం పైలట్స్ ఫ్లైట్లోని ఫ్యూయల్ని అన్లోడ్ చేయాలని అనుకున్నారు. దీనివల్ల ఫ్లైట్ బరువు తగ్గితే హైట్ కూడా ఈజీగా తగ్గించవచ్చు. దీంతో కెప్టెన్ ఫ్లైట్లో నుండి ఫ్యూయల్ని డంప్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనివల్ల ఫ్లైట్ యొక్క ఎత్తును చాలా వరకు తగ్గించారు. బట్ రన్వేకి దగ్గరయ్యే కొద్దీ పైలట్స్కి మరింత కంగారు మొదలైంది. తెలియకుండా ఇంకెన్ని ల్యాండింగ్ సిస్టమ్స్ పనిచేయట్లేదో అని పైలట్స్కి భయం మొదలైంది. కళ్ళ ఎదురుగా కెప్టెన్కి రన్వే కనపడుతుంది. కెప్టెన్ రేయస్ తన జీవితంలోనే అత్యంత కష్టమైన ల్యాండింగ్ని ఎదుర్కోబోతున్నాడు. ఫ్లైట్ మొత్తం ప్రార్థనలతో నిండిపోయింది. అలా ఫ్లైట్ ముందుకు వెళ్తూ ఉంది. పైలట్స్ ల్యాండింగ్ గేట్స్ని పుల్ చేశారు. అదృష్టవశాత్తు ల్యాండింగ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. అలా కొన్ని క్షణాల తర్వాత ఫ్లైట్ రన్వేని తాకింది. వేగంగా ఫ్లైట్ కొంత దూరం వెళ్ళి ఆగింది. ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్న ఎమర్జెన్సీ టీం అందరినీ బయటికి తీసుకొచ్చి గాయపడిన వారిని హాస్పిటల్స్కి తరలించారు. ఆ తర్వాత జపనీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అక్కడికి చేరుకొని ఈ ఘటన గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో ఇది ప్రమాదం కాదు, ఉగ్రదాడి అని నిర్ధారణ అయింది. ఫ్లైట్లోని కెమెరాస్ పరిశీలించి ప్రయాణికుడైన అర్లాండో ఫోర్లానో అలియాస్ రామ్జీ యూసఫ్నే బాంబు పెట్టాడని నిర్ధారించారు.